జగన్ పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నల్ల రిబ్బన్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, సైఫుల్లా బేగ్ పాల్గొని దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఊరుకోలేకనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అనంతపురం నగరంలో టవర్ క్లాక్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర నిన్న జరిగిన సంఘటన ఏదైతే మన విజయవాడలో మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో దానికి నిరసన తెలుపుతూ ఈరోజు నగరంలోని పెద్ద నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద తెరిచి ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా చెప్పిన హామీలను నెరవేర్చి దాదాపుగా 99% హామీలను నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఇంకా కొన్ని జిల్లాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఇంకా వెళ్ళలేదు, ఇంకా అక్కడ కూడా మేము ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మేమంతా సిద్ధమనే బస్ యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారు గత 10-15 రోజుల నుంచి కూడా బస్ యాత్ర చేస్తున్నారు, ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా ఏ విధంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా వేలలో లక్షలు తరలిస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ జనాన్ని చూసి ఓర్వలేక అనేక కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఏ విధంగా నిన్న దాడి చేసినారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎక్కడైనా మన పొలిటికల్ డిఫరెన్సెస్ ఉంటే ఈయన వైలెన్స్గా తీసుకొచ్చి ప్రజల్లోకి ఏదో ఒక సృష్టి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారో అందుకనే దేవుడుగా నిన్న ఎటువంటి ఎక్కువ ప్రమాదం లేకుండా కూడా కాపాడిన విషయం కూడా మనందరూ గమనిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎందుకు స్పందించారు, ఏ విధమైన కానివ్వండి ఎలక్షన్ కమిషన్ తొందరగా స్పందించి ఎవరైతే దాడి పాల్గొన్నారో వాళ్ళు ఖచ్చితంగా తీవ్రమైన శిక్ష చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు. మైనార్టీ నేత సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ జగన్ ని భౌతికంగా దాడి చేసి గాయపరచవచ్చు, కానీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్న ప్రతిపక్ష నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని శారీరకంగా మీరు దాడి చేయొచ్చేమో కానీ ఆయనకు ప్రజల పట్ల, పేద ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ని మీరు ఎటువంటి దాడి చేసినా కూడా ఆయన కమిట్మెంట్ని విస్మరించరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అశేష జన ఆదరణ చూసే ఈ దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి యావత్ దేశం, యావత్ రాష్ట్రం చెప్తుంది. అది తట్టుకోలేకనే ఈ విధంగా ఆయన మీద శారీరకంగా దాడి చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, 2024 ఎన్నికలు కేవలం మనకు 28 రోజులు, 29 రోజులు మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి ఏం చేయగలుగుతారనేది చెప్పలేక మీరు ఈ విధంగా దాడి చేయడం కూడా చంద్రబాబు కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా నిన్న జరిగిన దాడిలో వారు ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా శిక్ష పడేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని శిక్ష పడినట్టు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇది ప్రజలు దాడి చేసింది అయితే 100% కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి టార్గెట్ పెట్టి కొట్టినట్టుగా నీట్గా ఒక గులకరాయి క్యాట్బెల్తో కొట్టినట్టుగా కనిపిస్తుంది. జనరల్గా రాయి విసురితే ఆ రకంగా గాయం జరగదు. దీన్ని బట్టే ఇది వాంటెడ్లీ చేశారనేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. డెఫినెట్లీ మీకు ఈ 4-5 రోజుల్లో ఆ పక్క ఎవరు చేసినారు ఏందనేది కూడా దర్యాప్తు మొదలైంది. ఖచ్చితంగా ఎవరు చేసిన దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటారు.